ఈరోజు ఉత్పత్తి ప్రకరణాన్ని పూర్తి చేసుకున్నారు. శుభదినం. 3 ప్రకరణాలు పూర్తయినాయి ఇప్పటి వరకు కూడా మీకు అందరికీ. ముముక్షు వ్యవహారం, దానికి ముందుగా వైరాగ్యము, వైరాగ్య ప్రకరణము. ఇప్పుడు ఇది ఉత్పత్తి ప్రకరణం. వైరాగ్య ప్రకరణంలో జీవితానుభవం ఎటువంటిది, దాని యందు వాస్తవం ఎంత, ఆలోచన లేని వాడిని అది ఎలా సుడిగాలిలో గడ్డి పరకలాగా ఎలా తిప్పివేస్తూ ఉన్నది అనే విషయాలు చర్చించబడి, ఆ వ్యవహారము దాని సంగతి ఏమిటో తేల్చుకోకుండా సంసారంలో మునిగిపోవటం అనేది మూర్ఖుల పని, నా పని కాదు అని చెప్పి శ్రీరాముడు ప్రకటించటం అనేది వైరాగ్య ప్రకరణంలో కనిపించింది మనకి. ఆ తర్వాత ఆయన ఎదుట ఉన్న పెద్దలు శ్రీ విశ్వామిత్రుడు, శ్రీ వశిష్ఠ భగవానుడు, అదేవిధంగా శ్రీ నారద భగవానుడు, శ్రీ వాల్మీకి భగవానుడు, ఈ విధంగా పెద్దలైన వాళ్ళందరూ కూడా దివి నుండి భూమి నుండి వచ్చి ఆయన ప్రశ్నలను విని తప్పనిసరిగా ఇది సమాధానించవలసిన సమయము అని చెప్పి నిర్ణయించి విశ్వామిత్ర భగవానుడి వైపు తిరిగారు. అక్కడ ఆయన వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన ప్రాథమికమైన ఉపదేశాన్ని ఇచ్చి విస్తారంగా విషయాన్నంతా తెలియజేయవలసిందిగా ఇక్ష్వాకుల కులగురువైన శ్రీ వశిష్ఠ భగవానునికి ఆ విషయాన్ని అందించడం జరిగింది. అక్కడి నుండి మరలా కొంత వైరాగ్య ప్రస్తావన చేసి, ఈ విషయం తెలుసుకోదలుచుకున్న వాడిని ముముక్షు అంటారు, ముక్తి పొందదలుచుకున్నాడు కాబట్టి అతడు విషయాన్ని తెలుసుకోవడానికి ఎలా వ్యవహరించాలనే విషయాన్ని గురించి స్పష్టంగా బోధించి, ఎలా జీవించాలి, ఎలా విచారణ చేయాలి, ఎలా అభ్యాసాలు మొదలుపెట్టి కొనసాగించాలి అనే విషయాలు చెప్పి, దాంట్లో మెల్లగా కథలు, ఉపకథల ద్వారా ఉత్పత్తి ప్రకరణంలోకి ప్రవేశింపజేశారు. ఉత్పత్తి ప్రకరణం అంతా జగత్తు యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతూ ఉన్నది, దాని అనుభవం ఎలా కలుగుతున్నది, వాస్తవం ఏమిటని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఉత్పత్తి ప్రకరణం కూడా సమాప్తమైంది. ఈ ఉత్పత్తి ప్రకరణంలో జగత్తు ఉత్పన్నమైనట్లుగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి అది దాని మూల స్వరూపమైన చైతన్యమే కానీ, కేవల చిత్తత్వమే కానీ, కేవల చైతన్యమే కానీ అన్య వస్తువు అనేది లేనే లేదు. కేవల అద్వయ పారమాత్మిక చైతన్యం మాత్రమే, అంటే శుద్ధ చైతన్యం మాత్రమే ఉన్నది. దానికి తోడు కూడా లేదు. దాని యందు అది కల్పించుకుంటున్న సర్వానుభవాలు ఏవైతే ఉన్నాయో అవిచార కాలంలో దాని అనుభవాలకే అన్యం ఉన్నట్లుగా తోస్తూ ఉండటం వల్ల దాని అనుభవాలే ఆ అనుభవాల్ని తిరస్కరించి వాస్తవం ఏమిటని చెప్పి ఇప్పుడు శ్రీరామచంద్రునిలాగా మనలాగా ప్రయత్నం చేసి తన వాస్తవ స్వరూపాన్ని పొందుతుంది అని ఉత్పత్తి ప్రకరణాన్ని ముగించారు. అంగీకరించడం, అంగీకరించిన దాన్ని విచారణ చేసి తిరస్కరించడం, తిరస్కరించినందువలన అనుభవం కానీ, అనుభవించేవాడు కానీ నాశనం అయిపోవడం లేదు. అనుభవం అనేది ఆత్మానుభవమే కానీ అన్యానుభవం కాదనే విషయం ఇక్కడ రూఢిపడుతుంది. అది అవిచారము అనే లక్షణాన్ని ఆహ్వానించి ఉన్నప్పుడు జగత్తు రూఢిపడుతూ ఉంది. ఏమిటి ఇది అని విచారణ చేసినప్పుడు ఆత్మ రూఢిపడుతూ ఉన్నది. ఆత్మ రూఢిపడినా రూఢిపడకపోయినా అది ఎప్పుడు ఉంటుంది. జగత్తు రూఢిపడుతూనే ఉంటుంది, పడితేనే ఉంటుంది, లేకపోతే అది ఎప్పటికీ లేదు. ఇది తత్వం. ఆత్మ ఎలా రూఢిపడుతూ ఉన్నది అంటే జగత్తుని విచారణ చేసినందువల్ల,
ఉత్పత్తి ఈ అనుభవం అంతా ఎలా కలుగుతుందని చెప్పి తెలుసుకున్నందువల్ల, తానేమిటో అన్నది స్పష్టమైన అవగాహన వల్ల ఈ జగత్తు తిరస్కరించబడుతుంది, ఆత్మ రోడ్డు పడుతుంది. అనుభవానికి కొదవలేదు. తాను సంకల్పం చేస్తూ ఉన్నాడు, ఏ సంకల్పము చేయకపోయినా ఉన్నాడు. తన అస్తిత్వమే, తన సన్నిధియే సంకల్పానికి అస్తిత్వం తప్ప సంకల్పం ప్రత్యేకంగా ఎక్కడి నుంచి కూడాను పుట్టుకు రావడం లేదు. అది తప్ప అన్యమైనది లేని కారణం చేత దాని యందు అనుభవానికి వస్తున్న సమస్తమైన సజాతీయ, విజాతీయ, వ్యతిరిక్త అనుభూతులన్నీ కూడాను తత్స్వరూపాలై ఉన్నాయన్నది దీని యొక్క, ఈ ప్రకరణం యొక్క సారాంశం. కాబట్టి అన్యం ఉన్నదనే ఆ విపత్తుని దూరంగా తోచివేసి వాస్తవం ఏమిటనే విచారణ, అభ్యాసము, ఆ ప్రయత్నంతో నిన్ను నువ్వు తెలుసుకొని నీ యందే నీవుండు, నీవు తప్ప అన్యం లేదు అనే విషయాన్ని ఈ ఉత్పత్తి ప్రకరణం వశిష్ఠ భగవానుడు చెప్పడం జరిగింది, ఉత్పత్తి ప్రకరణం ద్వారా. ఇప్పుడు ఈ పూట చదువుకున్న దాంట్లో ఏమైనా సంశయాలు ఉండేవాళ్ళు చేయెత్తవచ్చు. అలానే ఇంతవరకు పూర్తి చేసుకున్న 3 ప్రకరణాలు పూర్తి చేశారు. 6 ప్రకరణాలు ఉంటాయి. అయితే ఈ 3 ప్రకరణాలు కూడా మొత్తం గ్రంథం యొక్క 4వ వంతే అయి ఉన్నాయి. అంటే 25%, 25% మాత్రమే అయి ఉంది. తక్కిన 3 ప్రకరణాలు మొత్తం కలిపి తక్కిన 75% అయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 25% పూర్తి చేసుకున్నారు. ఈ మాత్రం ఇంత దూరం రావటము చాలా కష్టం. అంతటి కష్టమైన దాన్ని మీరు ఇప్పుడు సాధించారు, విన్నారు, ఎంతో కొంత విచారణ చేశారు, ఈ మార్గాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, కొంతమంది నేరుగా జూమ్ సమావేశంలోకి వస్తున్నారు, కొంతమంది జూమ్ సమావేశంలోకి రాకుండా యూట్యూబ్లో వింటూ ఉన్నారు. అప్పుడప్పుడు ఈ సాంకేతికత కారణం చేత, లోపాల కారణం చేత యూట్యూబ్లో కొంత ఆ సమాచారం అనేది మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం, అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నది. అందువల్ల వీలైనంత వరకు మీరు యూట్యూబ్లోనే వినదలుచుకున్నా ఉదయం 5 గంటలకే వినటం అనేది ఏమీ మిస్ చేయకుండా వినటానికి వీలు కల్పిస్తుంది. కాదు జూమ్ లింక్ కావాలి, మేము ప్రశ్నలు కూడా వేస్తాం అనుకునే వాళ్ళు అక్కడ ప్రతిరోజు ఆ సందేశం ఉంటుంది. శ్రీశ్రీ నంబర్ కోసం అక్కడ చేసి కానీ యశోమతితోటి కానీ మాట్లాడి జూమ్ లింక్ పొందవచ్చు. దాని పద్ధతులు తెలుసుకొని తగు విధంగా దానిలో ఉండి వినవచ్చు. సగుణ నిర్గుణ నారాయణ శివాజ సన్నుత నారాయణ సద్గురు రామ నారాయణ సకలాత్మ రామ్ నారాయణ సగుణ